వెల్కమ్ టు కొమ్మసాని ప్రెజెన్స్. నా పేరు రాధిక. ఈరోజు మటన్ గ్రేవీ కర్రీని చూపించబోతున్నాను. ఫస్ట్ టైం ఎవరైనా చేస్తున్నా కానీ ఈ ప్రాసెస్లో చేస్తున్నట్టయితే తప్పకుండా చాలా బాగా కుదురుతుంది, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. నాన్ స్టిక్ కుక్కర్ని కానీ లేదంటే నార్మల్ కుక్కర్ని కానీ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. తర్వాత ఉప్పు కారం వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగినటువంటి మటన్ పీసెస్ని తీసుకొని కుక్కర్లో వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూతని ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టి ఒక 10 నిమిషాల వరకు చక్కగా ఉడికించుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేసి 3 నుంచి 4 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 లేక 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి పక్కన పెట్టుకోవాలి. మనకి కుక్కర్ ఉడికేటప్పుడు వాటర్ బాగా వస్తాయి, ఆ వాటర్ని కూడా అలాగే ఉంచేసుకోవాలి. తర్వాత వేరే బాండీ పెట్టుకొని మరో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని సన్నటి స్లైసెస్గా కట్ చేసుకొని 3 పచ్చిమిరపకాయలు కొంత కరివేపాకును వేసుకొని ఉల్లిపాయల్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కల్ని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కాస్తంత పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, ఆల్రెడీ మనం మటన్లో వేసుకున్నాం కాబట్టి కాస్త చూసుకొని వేసుకోవాలి. అలాగే తగినంత కారం. వీటినన్నిటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. కాస్తంత కొత్తిమీరను కూడా వేసుకోవాలి. మనం ఉడికించి పెట్టుకున్నటువంటి మటన్ని మొత్తం వాటర్తో సహా మొత్తం గిన్నెలో వేసేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల మటన్ మసాలా, కాస్తంత ఎండు కొబ్బరి ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. వీటన్నిటిని కూడా చక్కగా కలిపేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దాదాపు ఒక అరగంట వరకు ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని మీకు గ్రేవీ ఎంతవరకు అవసరమో అంతవరకు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. ముక్క కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది, గ్రేవీ కూడా చాలా బాగా ఉంటుంది. రైస్లోకి కానీ చపాతీలోకి చాలా బాగుంటుంది ఈ మటన్ గ్రేవీ కర్రీ. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.